హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో హీరో గ్లామర్ 125 ఓజీను అలానే హోండా ఎస్పీ 125 ఈ టూ బైక్స్ను డీటెయిల్గా కంపారిజన్ చేద్దాము. ఈ 25 ఇయర్లో ఏ బైక్ తీసుకుంటే బెటర్ అనే టాపిక్ గురించి ఈ వీడియోలో క్లియర్గా డిస్కషన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఇన్ఫర్మేషన్గా అలానే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్స్ అండ్ మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాం. గ్లామర్లో ఉన్న కలర్స్ను అలానే ఎస్పీ 125లో ఉన్న కలర్స్ను మొత్తం మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఒకసారి వీడియోని పాస్ చేసుకొని చెక్ చేసుకోండి. కలర్స్ వైజ్ మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ టూ బైక్స్లో కంపెనీస్ గుడ్ కలర్ ఆప్షన్స్నే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మోడల్స్ గురించి డిస్కస్ చేస్తే గ్లామర్లో డ్రమ్ మోడల్ ఉంది, అలానే డిస్క్ మోడల్లో ఇలా టూ మోడల్స్లో అవైలబుల్గా ఉంది. ఎస్పీ 125 కూడా డ్రమ్ మోడల్ అలానే డిస్క్ మోడల్ అవైలబుల్గా ఉంది. ఎస్పీ 125లో ఎడిషనల్గా డిస్క్ ప్లస్ కలర్ కన్సోల్ అని చెప్పి ఒక మోడల్ ఉంటుంది. ఇది టాప్ మోడల్ అనమాట అన్నిటికంటే. ఇంకా డిస్క్ ప్లస్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఉంది, అలానే డ్రమ్ ప్లస్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ కూడా ఉంది. డ్రమ్ ప్లస్ కలర్ కన్సోల్ లేదు, కొంతమంది అడుగుతున్నారు. డ్రమ్ ప్లస్ కలర్ కన్సోల్ ఆప్షన్ అయితే ఎస్పీ 125లో లేదు, ఓన్లీ డిస్క్ ప్లస్ కలర్ కన్సోల్ ఆప్షనే ఉంది. నేను మీకు సజెస్ట్ చేయాల్సి వస్తే డిస్క్ మోడల్ని సజెస్ట్ చేస్తాను. ఈ టూ బైక్స్లో డ్రమ్ మోడల్ని సజెస్ట్ చేయను. ఎందుకంటే డ్రమ్ మోడల్తో కంపేర్ చేసుకుంటే డిస్క్ మోడల్లోనే బ్రేకింగ్ బైట్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ బాగుంటుంది అనమాట. కొంతమంది ఏమని కామెంట్ చేస్తున్నారంటే డ్రమ్ మోడల్లో రన్నింగ్ బాగుంటుంది, డ్రమ్ మోడల్లో మైలేజ్ ఎక్కువ వస్తుంది, డిస్క్ మోడల్లో రన్నింగ్ బాగోదు, మైలేజ్ రాదని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అలా ఏమీ ఉండదు. డిస్క్ మోడల్లో కూడా మీకు మంచి మైలేజ్ అలానే రన్నింగ్ కూడా బాగుంటుంది. సో ఏదేమైనా చాయిస్ మీదే. మీకు డ్రమ్ మోడల్ నచ్చితే డ్రమ్ మోడల్ హ్యాపీగా తీసేసుకోండి. కానీ ఎలా చూసుకున్నా సరే డిస్క్ మోడల్లోనే మీకు మంచి బ్రేకింగ్ బైట్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ టూ బైక్స్ కలర్స్ అండ్ మోడల్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ సస్పెన్షన్ డిపార్ట్మెంట్ గురించి డిస్కస్ చేస్తే బోత్ టూ బైక్స్ లో ఫ్రంట్ లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ డ్యూయల్ షాక్ అబ్జర్బ్స్ ఉంటాయి అనమాట. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ టూ బైక్స్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను ఈ టూ బైక్స్ రైడ్ చేశాను. సస్పెన్షన్ వైజ్ ఈక్వల్ పర్ఫార్మెన్స్ ఉందన్నమాట, పెద్దగా తేడా ఏమీ లేదు. ఓవరాల్గా ఈ టూ బైక్స్ లో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది గుడ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ కంఫర్ట్ గురించి డిస్కస్ చేస్తే ఈ టూ బైక్స్ లో సింగిల్ పీస్ మెటల్ హ్యాండిల్ బార్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. హ్యాండిల్ కంఫర్ట్ అనేది బాగానే ఉంటుంది. అలానే ఈ టూ బైక్స్ లో సింగిల్ లాంగ్ సీట్ ఉంటుంది. ఫ్యామిలీకి కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సీట్ గ్యాబ్రిల్ కూడా పిల్లలను కంఫర్టబుల్ గా హోల్డ్ చేసే విధంగానే ఉంటుంది. ఓవరాల్ గా టూ బైక్స్ లో కంఫర్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి డిస్కస్ చేస్తే ఈ డిపార్ట్మెంట్ లో ఈ టూ బైక్స్ ఈక్వల్ గానే ఉన్నాయి. ఫ్రంట్ లో ఎల్ఈడి హెడ్ లైట్ విత్ డిఆర్ఎల్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఎల్ఈడి టెయిల్ లైట్ ఇచ్చారు. ఇంకా ఈ సిగ్నల్ లైట్స్ ఈ టూ బైక్స్ లో బల్బే ఉన్నాయి, ఎల్ఈడి ఏమి కాదు. కానీ ఎస్పీ 125లో హజార్ లైట్స్ మిస్ అవుతున్నాయి. అదే హీరో గ్లామర్ లో ఇన్బిల్ట్ గా హజార్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. హజార్ లైట్స్ ఉండటం వల్ల ఎమర్జెన్సీ ఇండికేషన్ కింద పనిచేస్తాయి అనమాట. బాగుండేది ఎస్పీ 125లో కూడా హజార్ లైట్స్ ఇచ్చుంటే, కానీ మైనస్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఈ లైటింగ్ డిపార్ట్మెంట్ లో కొద్దిగా ప్లస్ పాయింట్ గ్లామరే ఉంది. నెక్స్ట్ బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి డిస్కస్ చేస్తే ఈ టూ బైక్స్ లో ఫ్రంట్ లో 240mm డిస్క్ బ్రేక్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 130mm డ్రమ్ బ్రేక్ ఉంటుంది. ఎలాంటి ఏబిఎస్ ఆప్షన్ లేదు, ఓన్లీ సిబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ మీద ఈ బ్రేక్స్ అనేవి వర్క్ అవుతాయి. గ్లామర్ లో బై బ్రేక్ కంపెనీ బ్రేక్ క్యాలిపర్స్ ని యూజ్ చేస్తే ఎస్పీ 125లో నిసిన్ కంపెనీ బ్రేక్ క్యాలిపర్స్ ని యూజ్ చేయడం జరిగింది. బ్రేకింగ్ వైజ్ ఈ టూ బైక్స్ లో ఈక్వల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్ ఉంది కాబట్టి మంచి కంపెనీ బ్రేక్ క్యాలిపర్స్ ని యూజ్ చేశారు కాబట్టి పర్ఫార్మెన్స్ కానీ బ్రేకింగ్ బైట్ కానీ బాగానే ఉంటుంది. ఓవరాల్గా ఈ బ్రేకింగ్ డిపార్ట్మెంట్ లో ఈ టూ బైక్స్ ఈక్వల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం టైర్స్ డిపార్ట్మెంట్ గురించి డిస్కస్ చేస్తే ఈ టూ బైక్స్ లో ఫ్రంట్ 80/100 18 ఇంచ్ టైర్ ను, బ్యాక్ సైడ్ 100/80 18 ఇంచ్ టైర్ ను ప్రొవైడ్ చేశారు. బోత్ ఈ టూ బైక్స్ లో ట్యూబ్లెస్ టైర్స్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈక్వల్ సైజ్ టైర్స్ ఉన్నాయి కాబట్టి టైర్స్ పర్ఫార్మెన్స్ కూడా ఈ టూ బైక్స్ ఈక్వల్ గానే ఉంటుంది. నెక్స్ట్ కన్సోల్ డిపార్ట్మెంట్ గురించి డిస్కస్ చేస్తే ఈ కన్సోల్ డిపార్ట్మెంట్ లో విన్నర్ ఎస్పీ 125 అని చెప్పొచ్చు. ఎస్పీ 125లో బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ తీసుకున్నా, కలర్ కన్సోల్ తీసుకున్నా మంచి ఫీచర్స్ ఉంటాయి. గ్లామర్ కన్సోల్ ఫీచర్స్ అనేవి తక్కువ ఉంటాయి అనమాట. ఇది ఒకటి మైనస్ అని చెప్పొచ్చు. ఎస్పీ 125లో బ్లాక్ అండ్ వైట్ కన్సోల్లో కూడా ఫ్యూల్ రేంజ్ ఆప్షన్ ఉంది, అలానే గేర్ ఇండికేటర్ ఆప్షన్ ఉంది. గ్లామర్ 125లో ఫ్యూల్ రేంజ్ ఆప్షన్ లేదు, అలానే గేర్ ఇండికేటర్ కూడా లేదు. ఇవి రెండు బాగా యూస్ఫుల్ అవుతాయి రియాలిటీలో, కానీ అవి మిస్ అవుతున్నాయి అనమాట గ్లామర్లో. అదే ఎస్పీ 125లో ఒకవేళ మీరు కలర్ కన్సోల్ తీసుకున్నారు అనుకోండి, బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ కానీ, నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్స్ ఇలాంటి మంచి ఫీచర్స్ అన్ని ఈ కలర్ కన్సోల్లో ఉంటాయి. బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఉన్న మోడల్ తీసుకుంటే అందులో బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ ఉండదు, కానీ గేర్ ఇండికేటర్, ఫ్యూల్ రేంజ్ ఆప్షన్ ఉంటుంది. ఓవరాల్గా కన్సోల్ డిపార్ట్మెంట్లో ఎలా చూసుకున్నా సరే ఎస్పీ 125 బెటర్ ఉంది. నెక్స్ట్ మనం ఇంజిన్ డిపార్ట్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. గ్లామర్ 125లో సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ 124.7cc BS6 SOHC ఇంజిన్ యూజ్ చేశారు. పవర్ ఏమో 10.39 bhpను, టార్క్ 10.4 న్యూట్రన్ ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. టోటల్గా 5 గేర్స్ ఉంటాయి. కూలింగ్ సిస్టమ్ వైజ్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ ఉంది. ఎస్పీ 125లో కూడా సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ 123.94cc BS6 SOHC ఇంజిన్ యూజ్ చేశారు. పవర్ ఏమో 10.8 bhpను,
టార్క్ 10.9 న్యూటన్ మీటర్స్ ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. టోటల్గా 5 గేర్స్ ఉంటాయి. కూలింగ్ సిస్టమ్ వైజ్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ ఉంది. బోత్ ఈ 2 బైక్స్ స్కిప్ చేయకుండా కిక్ స్టార్ట్ ను ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. SP125 లో ఎడిషనల్ గా సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అని చెప్పి ఒక ఫీచర్ ఇచ్చారు. ఈ ఫీచర్ ఏంటంటే ఎప్పుడైతే మీరు బైక్ ని సెల్ఫ్ చేస్తారో ఎటువంటి నాయిస్ లేకుండా బైక్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. దీన్ని ACG స్టార్టర్ అని కూడా అంటారు. అదే గ్లామర్ 125 లో ఈ సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ లేదు. ఇది పెద్దగా యూస్ఫుల్ ఏం కాదులేండి. గ్లామర్ 125 లో డైరెక్ట్ గా సెల్ఫ్ మోటార్ ద్వారా బైక్ అనేది స్టార్ట్ అవుతుంది, అందుకే మీకు సౌండ్ వస్తుంది. అదే SP125 డైరెక్ట్ గా మ్యాగ్నెట్ వీల్ ద్వారా స్టార్ట్ అవుతుంది, అందుకే సౌండ్ అనేది రాదు. ఇది రియాలిటీలో పెద్దగా తేడా ఏమి ఉండదు. కానీ ఎవరైతే సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ కావాలనుకుంటారో వాళ్ళకి ఈ ఫీచర్ అనేది బాగా నచ్చుతుంది. ఇంకా గ్లామర్ 125 లోను SP125 లోను ఫ్యూల్ సేవ్ చేసుకోవడానికి 2 ఫీచర్స్ ఇచ్చారు. గ్లామర్ 125 లో ఐథిరేస్ టెక్నాలజీ ఉంటుంది. SP125 లో ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నాలజీ ఉంటుంది. ఈ 2 టెక్నాలజీస్ ఏంటంటే ట్రాఫిక్ లో మీకు ఫ్యూల్ సేవ్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతాయి అనమాట. ఈ 2 ఫీచర్స్ ఈ 2 బైక్స్ లో ఉన్నాయి. ఇంకా ఈ 2 బైక్స్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేస్తే రియాలిటీలో ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది పర్లేదు, బాగానే ఉంటుంది. 125cc ఎంత పర్ఫార్మెన్స్ కావాలో అంత పర్ఫార్మెన్స్ ఈ 2 బైక్స్ ప్రొడ్యూస్ చేయగలవు. మీరు డైలీ కమ్యూటింగ్ చేయాలన్నా, మినిమల్ లాంగ్ రైడ్స్కి వెళ్ళాలన్నా ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది సరిపోతుంది. కానీ ఈ 2 బైక్స్ నేను రైడ్ చేసినప్పుడు SP125 ఇంజిన్ రెస్పాన్స్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ నాకు కొంచెం బాగా నచ్చాయి. ఎందుకంటే స్పోర్టియర్ సైడ్ ఉందన్నమాట. గ్లామర్లో ఏంటంటే నార్మల్గా అనిపించింది నాకు. సో మీరు కూడా ఈ 2 బైక్స్ని టెస్ట్ డ్రైవ్ చేయండి. మీకు ఏది బెటర్ అనిపిస్తుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ఇంజిన్ గురించి. నెక్స్ట్ SP125 లోను గ్లామర్ 125 లోను ఇన్బిల్ట్ గా ఛార్జింగ్ సాకెట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. బైక్ నుండి మొబైల్ ని ఛార్జ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. ఇంకా ఈ 2 బైక్స్ లో స్టెప్పుల క్లచ్ ఉండదు, నార్మల్ క్లచ్ మీద రన్ అవుతుంది. ఇంకా ఈ 2 బైక్స్ లో ఓపెన్ చైన్ ఉండదు, క్లోజ్డ్ చైన్ ఉంటుంది. సో రెగ్యులర్ గా చైన్ క్లీనింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలానే 2 బైక్స్ ఇన్బిల్ట్ గా సెంటర్ స్టాండ్ ఉంటుంది. ఇంకా సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ కూడా ఉంటుంది. ఇంకా ఈ 2 బైక్స్ లో ఫ్యూల్ ట్యాంక్ వైజ్ మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ గ్లామర్ 125 ఎడిషనల్ గా ఎమర్జెన్సీ బ్రేకింగ్ అని చెప్పి ఒక ఫీచర్ ఉంటుంది. ఈ ఫీచర్ ఏంటంటే ఎప్పుడైతే మీరు ప్యానిక్ బ్రేకింగ్ చేస్తారో బైక్ లో ఉన్న అన్ని లైట్స్ అనేవి బ్లింక్ అవుతాయి అనమాట. ఇది కూడా ఒక ఎమర్జెన్సీ ఇండికేషన్ కింద వర్క్ అవుతాయి. ఈ ఫీచర్ SP125 లో లేదు, ఓన్లీ గ్లామర్ లోనే ఉంది. నెక్స్ట్ గ్లామర్ 125 లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్స్ ప్రొవైడ్ చేశారు. SP125 లో 11 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. 1 లీటర్ ఎక్స్ట్రా మీకు SP125 లోనే పడుతుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. నెక్స్ట్ గ్లామర్ 125 లో 170mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటే SP125 లో జస్ట్ 160mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది SP125 లోనే ఉంది. నెక్స్ట్ గ్లామర్ లోను SP125 లోను సేమ్ సీట్ హైట్ ఉంది, 790mm ప్రొవైడ్ చేశారు ఈ 2 బైక్స్ లో. ఇంకా గ్లామర్ 125 టోటల్ వెయిట్ 122 kgs ఉంది. SP125 టోటల్ వెయిట్ 117 kgs ఉంది. లైట్ వెయిట్ అనేది SP125 ఉంది. ఇంకా ఈ 2 బైక్స్ మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే ఈజీగా 60+ మైలేజ్ ని ఈ 2 బైక్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మైలేజ్ వైజ్ 2 బైక్స్ గుడ్ మైలేజ్ ని ఆఫర్ చేస్తాయి. ఫైనల్ గా ఈ బోత్ బైక్స్ ప్రైసింగ్ గురించి డిస్కస్ చేస్తే గ్లామర్ 125 డిస్క్ మోడల్ ప్రైస్ వచ్చేసి 1,15,000 వరకు ఉంటుంది. SP125 లో డిస్క్ ప్లస్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 1,16,000 వరకు ఉంటుంది. అదే డిస్క్ ప్లస్ కలర్ కన్సోల్ ప్రైస్ వచ్చేసి 1,22,000 వరకు ఉంటుంది. సో ఈ ప్రైజెస్ అనేవి మీ లొకేషన్ బట్టి కొంచెం చేంజ్ అవుతాయి. ఇంకా ఈ 2 బైక్స్ షోరూమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ అనేది ఈజీగానే ఉంటుంది. అలానే 2 బైక్స్ మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది, స్పేర్ పార్ట్స్ కాస్ట్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది అనమాట. ఇంకా రీసేల్ వాల్యూ గురించి డిస్కస్ చేస్తే సేమ్ రీసేల్ వాల్యూ 2 బైక్స్ ఉంటుంది, పెద్దగా తేడా ఏమీ ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా హీరో గ్లామర్ OZ 125 గురించి, అలానే హోండా SP125 గురించి. మీలో ఎవరైనా యూత్ స్టేజ్ లో ఉంటే హోండా SP125 తీసుకోండి, మీకు బాగా సెట్ అవుతుంది. పెద్దవాళ్ళు ఉంటే గ్లామర్ తీసుకోండి, మీకు బాగా సెట్ అవుతుంది. లేదు డబ్బులు మీవి కాబట్టి చాయిస్ కూడా మీదే కాబట్టి మీకు నచ్చిన బైక్ని సెలెక్ట్ చేసుకొని హ్యాపీగా యూజ్ చేసుకోండి. మీ రిక్వైర్మెంట్ని బట్టి అలానే మీ బడ్జెట్ని బట్టి ఒక బైక్ని సెలెక్ట్ చేసుకోండి. 2 మంచి బైక్సే, మంచి పర్ఫార్మెన్స్ అలానే మంచి ఫీచర్స్ ఉన్నాయి. మీకు ఏది నచ్చిందో అది సెలెక్ట్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.